ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో అందులో 43 నియోజకవర్గాలు ఓన్లీ రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 నియోజకవర్గాల్లో రెడ్ల ఓట్ల లెక్కలేంటి, బీసీల ఓట్ల లెక్కలేంటి, బీసీల బలమైన నాయకత్వం ఎవరనేటువంటి లెక్కల్ని ముందు తీసుకొచ్చినా ఇవాళ మరొక 3 నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మిగిలినాయి. అది ఒకటి వరంగల్ వెస్ట్, తర్వాత పరకాల, ఆ తర్వాత పాలేరు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా 3 ఎమ్మెల్యేలు రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత పరకాల నుంచి ఈయన రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఈ 3 ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఈ 3 నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత వెలమలకు సంబంధించినటువంటి 13 నియోజకవర్గాల్లో వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇంకా చాలా విచిత్రంగా, చాలా హాస్యాస్పదంగా ఉంటది వాళ్ళ లెక్కలు ఒకసారి బయటకు వస్తే. సో ఇప్పుడు మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రెడ్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కలను ఒకసారి చూద్దాం. ఇది వరంగల్ వెస్ట్ నియోజకవర్గం, ఇది అకౌంట్ కాన్స్టిట్యున్సీ నెంబర్ వచ్చేసి 105. ఒకసారి ఇక్కడ వరంగల్ నియోజకవర్గం ప్రొఫైల్ ఒకసారి చూస్తే నియోజకవర్గం వెస్ట్ ఇది గతంలో హన్మకొండ వరంగల్ గా ఉండేది, ఆ తర్వాత 2గా విడిపోయింది. ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఉంది, రిజర్వేషన్ జనరల్ స్థానం. ఇక్కడ ప్రస్తుత రాజకీయ స్థితిని ఒకసారి చూసుకుంటే మొన్న నాయన్ రాజేందర్ రెడ్డి 15,331 ఓట్ల మెజార్టీతో అక్కడ విజయం సాధించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఆయన. ఇక ఓటర్ల సామాజిక సమీకరణాలు ఒకసారి చూసుకుంటే మొత్తం ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 2,86,757 ఓట్లు, మొత్తం 2,86,757 ఓట్లు మొత్తం ఉంటే అందులో రెడ్ల ఓట్లు 16,009 ఓట్లు రెడ్లై. ఏడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కేవలం 16,009. సో ఇందులో బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు చాలా షాకింగ్ లెక్కలు. ఒకసారి 2,86,000 ఓట్లలో 1,78,239 ఓట్లు ఓన్లీ బీసీలై. 1,78,239 ఓట్లు ఓన్లీ బీసీలై. ఇది వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఓట్ల లెక్క. అంటే రెడ్ల కంటే 11 రెట్లు ఎక్కువగా బీసీ ఓటర్లు ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మనకు కనిపిస్తారు. సో ఇక్కడ 1952 నుంచి 2023 వరకు ఈ లెక్కల్ని చూస్తే ఎవరెవరు ఇక్కడ విజయాలు సాధించారని చూస్తే పెండ్యాల రాఘవరావు పాత హనుమకొండ జిల్లా నుంచి పీడీఎఫ్ నాయకుడిగా 1952లో ఆయన విజయం సాధించడం జరిగింది. 1956లో మొదటి హనుమకొండ నియోజకవర్గం రద్దయిపోయింది. ఆ తర్వాత 1978, 83 హనుమకొండ మళ్ళీ ఏర్పాటైంది హనుమకొండ నియోజకవర్గం. హయగ్రీవాచారి, ఆ తర్వాత సంగంరెడ్డి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత 1985, 89 వి వెంకటేశ్వరరావు, పివి రంగారావు. ఇక 1994, 99లో దాస్యం ప్రణయ్ భాస్కర్ టీడీపీ నుంచి అయితే ఇక ధర్మారావు మూర్తినేని బీజేపీ నుంచి ఒకసారి అయినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక ఆ తర్వాత మందాడి సత్యనారాయణ రెడ్డి 2004లో విజయం సాధిస్తే ఇక 2008లో డీలిమిటేషన్ హనుమకొండ రద్దై వరంగల్ వెస్ట్ గా ఈ నియోజకవర్గం పరిగణించబడ్డది. 2009, 2010, 2014, 2018 దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి వరుస విజయాలతో ఏకపక్ష ఆధిపత్యాన్ని అక్కడ కొనసాగించడు. ఆ తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా అక్కడ విజయం సాధించడు. 2009 నుంచి 18 వరకు 23 వరకు దిగ్విజయంగా ఎవరు నాయని దాస్యం వినయ్ భాస్కర్ అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గత ఎమ్మెల్యేల లిస్టు. బలమైన బీసీ నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లు బీసీల ఓట్ల కంటే 11 రెట్లు తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వాన్ని చూస్తే డాక్టర్ అభినవ్ భాస్కర్ యువ మరియు విద్యావంతులైన నాయకత్వం అభినవ్ భాస్కర్ ఉంది. ఆ తర్వాత దాస్యం వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ పొందిన సుదీర్ఘకాలం ఆధిపత్యం చెలాయించిన బీసీ ముఖ చిత్రం దాస్యం వినయ్ భాస్కర్. ఆ తర్వాత తిరునహరి శేషు ప్రొఫెసర్ గా పనిచేస్తా ఉన్నాడు, మేధోపరమైన మరియు సైద్ధాంతిక బలం ఉన్నటువంటి ప్రొఫెసర్. ఇక అలాగే సంగంరెడ్డి పృథ్వీరాజు క్షేత్రస్థాయి రాజకీయ నెట్వర్క్ ఉన్నటువంటి నేత. ఆ తర్వాత వాళ్ళ నాన్న గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిండు. రావుల కిషన్ బలమైన సామాజిక పునాది గల నాయకుడు, అక్కడి నుంచి మనం వరంగల్ వెస్ట్ నుంచి చూడొచ్చు. జక్కుల రవీందర్ ప్రజా ఆకర్షక మరియు స్థానిక ప్రాబల్యం ఉన్నటువంటి నాయకులు. ఇల్లు బలమైన బీసీ నాయకత్వం మనం వరంగల్ వెస్ట్ నుంచి చూడొచ్చు. ఇక్కడ 62.16% ఓట్లు ఓన్లీ బీసీలై కేవలం 5.58% ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యే అక్కడ విజయం సాధించడు. 2028 తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రెడ్ల రాజకీయం కథం కాబోతా ఉంది. సో ఇది వరంగల్ వెస్ట్ కి సంబంధించినటువంటి లెక్కలైతే. ఒకసారి పరకాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల విషయానికి వస్తే పరకాల నియోజకవర్గంలో 2,21,590 ఓట్లు ఉన్నాయి. 2,21,590 ఓట్లు పరకాల నియోజకవర్గంలో ఉంటే అందులో రెడ్ల ఓట్లు 2,21,000లో 12,371 ఓట్లు రెడ్లై.
12,371 ఓట్లు ఓన్లీ రెడ్లే. అయితే ఇందులో బీసీ ఓట్లు ఏంటంటే 2,21,590 ఓట్లలో పరకాల నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,37,739 ఓట్లు. 1,37,739 ఓట్లు, 62.16% ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక వీళ్ళకి డిపాజిట్ కూడా రాదు. దీంతో బీసీ ఓటర్ల కంటే బీసీ ఓటర్లు రెడ్డి ఓటర్ల కంటే 11.1% ఎక్కువ ఉన్నారు పరకాలలో. ఇక రాజకీయ వైరుధ్యాన్ని ఒకసారి చూస్తే 62.16% జనాభా బలం బీసీలకు ఉంది. 70 ఏళ్లలో ఒకే ఒక్కడు అనుకున్నారు కానీ ఇద్దరు మహిళ కూడా అయింది, కొండా సురేఖ కూడా అయింది, విజయం సాధించారు. ఇక్కడ 1952 నుంచి లెక్కలు కనుక ఒకసారి తీసుకుంటే ఎన్నికల సుదీర్ఘ ప్రస్థానాన్ని పరకాల నియోజకవర్గం తీసుకుంటే 1952లో జి గోపాలరావు అయితే 1957లో మండా సాయిల్ అయ్యిండు. ఆ తర్వాత 1962లో రౌతు నరసింహరామయ్య అయ్యిండు. ఆ తర్వాత పింగళి ధర్మారెడ్డి 72లో అక్కడి నుంచి విజయం సాధించాడు. ఇక పింగళి ధర్మారెడ్డి 72లో విజయం సాధిస్తే ఇక 78, 83లో సమ్మయ్య అక్కడ నుంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఒంటేరు జైపాల్ 85, 89లో కూడా విజయం సాధించాడు. ఇక పోతరాజు సారయ్య 94లో విజయం సాధిస్తే 1999లో బొజ్జపల్లి రాజయ్య అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2004లో బండారి శారారాణి అక్కడి నుంచి విజయం సాధించింది. ఇక తర్వాత కొండా సురేఖ ఇక్కడ విజయం సాధించడం జరిగింది ఏది మొదటిసారిగా. ఆ తర్వాత ఉప ఎన్నికలో ములుగురు భిక్షపతి అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించాడు. వైఎస్ఆర్సీపీ నుంచి కొండా సురేఖ పోటీ చేసి కొద్ది తేడాలో ఓడిపోయింది. అప్పుడు ములుగురు భిక్షపతి అక్కడ విజయం సాధించాడు. ఇక 2014-18లో చల్లా ధర్మారెడ్డి విజయం సాధిస్తే 2023లో రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ విజయం సాధించాడు. ప్రస్తుతం రేవూరి ప్రకాష్ రెడ్డి అత్యంత ఏజ్డ్ ఎమ్మెల్యే ఆయనే అక్కడ. ఇది పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం. అయితే ములుగురు భిక్షపతి ఆ తర్వాత కొండా సురేఖ 2 సార్లు అక్కడ బీసీలు తమ సత్తా చాటినటువంటి నియోజకవర్గం పరకాల నియోజకవర్గం. ఇదే పరకాల నియోజకవర్గంలో ఇప్పుడు నర్సంపేటకి వెళ్ళి రేవూరు ప్రకాశం తెచ్చి పరకాల నిలబెట్టారు. మరి ఈ పరకాలలో ఉన్నటువంటి బీసీలకు ఎవరికి స్తోమత స్థాయి లేదా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీ గొప్ప నాయకత్వం ఉందో పరకాల్లో ఒకసారి చూస్తే 62.16% ఓట్లు బీసీలే. బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ సాధారణ ఎన్నికలు బీసీ సామాజిక ఏకీకరణ ప్రాముఖ్యత, సంపూర్ణ బీసీ సామాజిక ఏకీకరణ ఉప ఎన్నిక మోడల్ అక్కడ జరిగింది. ఇక్కడ ఒక్కసారి చూస్తే బలమైన బీసీ నాయకత్వాన్ని కనుక చూస్తే ములుగురు భిక్షపతి మాజీ ఎమ్మెల్యే 2012 ఉప ఎన్నిక విజేతగా నిలిచినటువంటి ములుగురు భిక్షపతి బలమైన బీసీ నాయకుడు. ఆ తర్వాత పల్లెబైన అశోక్ ముదిరాజ్ బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేత పల్లెబైన అశోక్ ముదిరాజ్ అయితే ఈ డాక్టర్ కాళీ ప్రసాద్ మున్నూరు కాపు నుంచి విద్యావంతుడు బలమైన మున్నూరు కాపు నేతగా అక్కడ ఉన్నాడు, డాక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ తర్వాత కొండా సుష్మిత బలమైన బీసీ నాయకురాలు. ఆ తర్వాత కొండా సురేఖ కూతురు కాబట్టి బలమైనటువంటి పునాదులు అక్కడ మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజారి సత్యనారాయణ బలమైన సామాజిక శ్రేణి నేతగా మనకు అక్కడ కనిపిస్తే డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ యువ చురుకైన విద్యావంతుడైన బీసీ నాయకుడు మనం పరకాల నియోజకవర్గంలో చూడొచ్చుగా. నాగూర్ల వెంకటేశ్వర్లు ప్రముఖ బీసీ నాయకుడు అక్కడి నుంచి ఉంటే హవేలీ దామోదర్ బలమైన బీసీ సామాజిక గొంతుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చాలా సార్లు పరకాల టికెట్ నాశించినటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ కాదని ఆ ముసలాయనని తీసుకొచ్చి అడబెట్టారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇది రెడ్లకు ఉండాలనేది వాళ్ళ టార్గెట్. బీసీ నాయకత్వం ఎక్కడొచ్చి క్యాప్చర్ చేస్తుందో అనేటువంటి లెక్కలతోటి అది చేశారు. సో ఇక్కడ ఇంత బలమైనటువంటి నాయకత్వం మనకి ఇక్కడ పరకాల నియోజకవర్గంలో కనిపిస్తుంది. పరకాల భవిష్యత్ దాని జనాభా గణాంకాల్లోనే దాగింది. 2012 నాటి ఏకీకరణ స్ఫూర్తిని 8 మంది బలమైన నాయకుల కృషితో కలిపితే 62.16% ఓటర్ల చేతిలోనే 100% రాజకీయంగా మీకు డిపాజిట్ కూడా రాదు రెడ్ల కాడ. మీరు రాసి పెట్టుకోరు 2028లో బీసీ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు పరకాల నుంచి. ఇది పరకాల నియోజకవర్గం. పరకాల అయిపోయిన తర్వాత పాలేరు నియోజకవర్గం చిట్ట చివరగా 43వ నియోజకవర్గంగా రెడ్ల చేతుల్లో ఉన్నటువంటి మరో నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం. పాలేరు ఖమ్మం జిల్లాలో ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ వచ్చేసి 113. ప్రస్తుత ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ తర్వాత 2023 ఎన్నికల ఫలితం 1,27,820 ఓట్లు సాధించినటువంటి 56,650 ఓట్ల భారీ మెజార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో రెడ్ల ఓట్లని బీసీల ఓట్లని అనేది ఒకసారి లెక్కలు చూస్తే మొత్తం ఓటర్లు వచ్చేసి 2,36,451. పాలేరు నియోజకవర్గం మొత్తం ఓట్లు 2,36,451 ఓట్లుంటే అందులో రెడ్ల ఓట్లు 8,668, 3.67% ఓన్లీ రెడ్లై. మొత్తం వీటిలో మొత్తం ఓట్లలో ఇవి డిపాజిట్ కూడా సరిపోయినటువంటి ఓట్లు రెడ్లై. బీసీల ఓట్లు 1,09,746 ఓట్లు, 46.41% ఓట్లు ఇక్కడ బీసీల ఓట్లున్నాయి. 1,09,746 ఓట్లు బీసీల ఓట్లు. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని మనం 1962 నుంచి కనుక ఒకసారి లెక్కలు చూసుకుంటే 1962, 67లో కత్తుల సత్తయ్య, ఆ తర్వాత 67లో కూడా సత్తయ్యనే, 72లో కత్తుల సంతయ్య, ఆ తర్వాత 78లో పింజారా, ఆ తర్వాత 83లో భీమపాక భూపతిరావు ఉంటే 85లో హనుమంతున్నాడు, ఆ తర్వాత 89లో సంబాని చంద్రశేఖర్ ఉన్నాడు, సండ్ర వెంకట వీరయ్య 94లో ఉంటే సంబాని చంద్రశేఖర్
1999 రెండిట్లలో ఉన్నాడు. ఇక్కడ వరకు ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత రామిరెడ్డి వెంకటరెడ్డి 2009, ఆ తర్వాత 2014లో, ఆ తర్వాత 2016లో ఉప ఎన్నిక జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది. తర్వాత కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో విజయం సాధిస్తే ఇక 2023లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బలమైన తెలంగాణ వాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ గెలిచినటువంటిది 2 సీట్లు. 2 ఒకటి కొత్తగూడెం, రెండోది పాలేరు. అది తప్ప ఇక అక్కడ గెలిచిన దాఖలా లేవు. సో ఇది ఇట్లా ఉంటే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. మరి అక్కడ ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బలమైన బీసీ నాయకత్వం ఎవరెవరు ఉన్నారనేటువంటి లెక్కలు ఒకసారి చూసుకుంటే వెన్నబోయిన రమేష్ యాదవ్ ఉన్నాడు, అలాగే పాశపోయిన వీరన్న ముదిరాజు, పత్తి నాగేశ్వరరావు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉంటే వెన్నపూసల సీతారాములు యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, బొల్లికొండ శరత్ గౌడ్, ఆ తర్వాత గూడూరు ఉపేందర్ పద్మశాలి, శీలం వెంకటలక్ష్మి ముదిరాజు, ఆ తర్వాత మామిడి వెంకన్న ముదిరాజు, ఎన్కి జానకి రామయ్య యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉంటే పాగర్తి సుధాకర్ రాజక, వీళ్ళతో పాటు మరికొంతమంది ముఖ్య బీసీ నాయకులు, అక్కడ బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి బీసీ నాయకులు పాలేరు నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లలో 1,10,000 ఓట్లు కేవలం బీసీలవే. బీసీల ఓట్లు లేకుండా అక్కడ ఎవరు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. సో కాబట్టి 2028 తర్వాత పాలేరు నియోజకవర్గంలో బీసీలు తమ జెండా ఎగరబోయబోతా ఉన్నారు. ఇది సర్జికల్ స్ట్రైక్ 59లో భాగంగా 43 మంది రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ లెక్కలు. ఇది సర్కార్ లెక్కలే, మా లెక్కలు కాదు, సర్కార్ లెక్కల ద్వారా తీసినటువంటివి. ఆ తర్వాత రేపటి నుంచి వెలమలు ఎవరైతే 13 నియోజకవర్గాల్లో వెలమలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారో, ఒకటి గజ్వేలు, సిద్దిపేట, సిర్పూర్ కాగజ్ నగర్, ఆ తర్వాత కోరుట్ల, జగిత్యాల, ఇట్లా సిరిసిల్ల, ఇట్లా 13 నియోజకవర్గాల్లో వెలమలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఓన్లీ వెలమల జనాభా ఎంత, వాళ్ళ ఓట్లెన్ని, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎట్లా ఉన్నారు, దీని తర్వాత ఖమ్మం 3 స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, వాళ్ళ లెక్కలు. ఇట్లా మొత్తం 59 నియోజకవర్గాల లెక్కలు ప్రజాక్షేత్రంలోకి పోస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో ఈ లెక్కలు ఎప్పుడైనా మెజారిటీ ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది. మైనార్టీల చేతుల్లో, వీళ్ళు మైనార్టీలు ఆ నియోజకవర్గాల్లో చాలా చిన్నగా ఉన్నటువంటి సమూహం, ఇది వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి, తెలంగాణకు, సామాజిక తెలంగాణకు అసలే మంచిది కాదు. కాబట్టి సర్జికల్ 59 పేరుతో ఈ 59 నియోజకవర్గాల్లోన ఆపరేషన్ నిర్వహించబోతోంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో భాగంగా ఈ లెక్కలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దయచేసి రేపటి నుంచి వెలమల లెక్కలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వెలమల లెక్కలెంత, మీకు చాలా విచిత్రం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు 500 ఓట్లు లేవు, ఒక నియోజకవర్గంలో 103 ఓట్లే వెలుమోలే, ఒక తాన మొత్తం 17 ఇండ్లే. ఇంత ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎదిగినారు, ఎట్లా వచ్చారు, వీళ్ళ ప్రస్థానం ఏంది, ఎవరిని తొక్కిరు, ఎవరిని అణచివేశారు అనేటువంటి లెక్కలు కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు బ్రహ్మాండమైన స్టఫ్ ఇస్తా ఈ 59 అయిపోయిన తర్వాత. సో చూస్తూనే ఉండండి. ఈ లెక్కలకు సంబంధించినటువంటి అన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్జికల్ స్ట్రైక్ 59 పేరుతో బాంబులు పేల్చబోతా ఉంది 2028లో, రాజకీయ బాంబులు.